వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఒక తప్పు కోసం జీవితం మొత్తము కూడా స్పాయిల్ చేసుకుంటామా? జరిగింది తప్పే కాదనట్లేదు, కానీ తప్పు చేసేది మనుషులే కదా. కానీ ఆ తప్పు కోసం జీవితం మొత్తాన్ని కూడా అసలు ఇక పనికి రాదు, ఈ జీవితమే వేస్ట్ అన్నట్టుగా జీవితాన్ని పాడు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు తప్పు అనేది పుస్తకంలో ఒక పేజీ అనుకుంటే, జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. ఒక పేజీ కోసం ఆ ఉన్నటువంటి మొత్తం పుస్తకంలో ఉన్నటువంటి పేజీలని చించేస్తామా చెప్పండి? లైఫ్ కూడా అంతే. ఎప్పుడూ కూడా తప్పు జరిగింది కదా అని చెప్పేసి ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి అసలు ఘోరమైన పాపం నువ్వే చేశావు అని అనుకుని, లేదంటే నీకు సంబంధించిన వాళ్ళు చేశారు అని అనుకుని అనవసరంగా వాళ్ళ లైఫ్ని మీ లైఫ్ని కూడా స్పాయిల్ చేసుకొని తర్వాత బాధపడద్దు. ఒక చిన్న పిల్లవాడి గురించే తీసుకుందాం. చిన్న పిల్లవాడు అన్నీ నేర్చుకునేటప్పుడు తప్పులు చేసుకుంటూనే పోతాడు. తప్పు చేయకుండానే మనము ఏది నేర్చుకోకుండా పైకి ఎదగామన్నమాట. పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. పెన్సిల్స్, పెన్నులు అలాంటివన్నీ రాసుకుంటూ ఉంటాడు. కొంతమంది పెన్సిల్స్ తినేస్తూ ఉంటారు, కొంతమంది బల్లపాలు, చాక్ పీసులు ఇలాంటివన్నీ కూడా తింటూనే ఉంటారు. అవి చిన్న చిన్న తప్పులు తెలియక చేస్తూ ఉంటారు. చేశారు కదా అని అక్కడతో వీడేదో ఘోరమైన పాపం చేసేసాడు అని చెప్పేసి వాడిని శిక్షించేస్తామా? చెప్తాము ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పేసి బతిమాలి చెప్తాము. లేదు అంటే సామధాన దండోపాయాలు ఏదైతే ఉంటాయో ఆ విధంగా తల్లి చెప్పి ఆ బిడ్డను మారుస్తుంది. అలాగే పెద్దగా అయిన తర్వాత కూడా రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఎందులో అయినా కానివ్వండి, పెద్ద పెద్ద సమస్యలు కూడా వస్తాయి. అంటే మీ పార్ట్నర్తో మీరు ఒక చిన్న అబద్ధం చెప్పారనుకోండి, అది పెద్ద తప్పు కాదు, బట్ కానీ ఎప్పుడు అలా చేయకండి. నిజానే ఎప్పుడు గెలుస్తుంది కాబట్టి నిజాయితీగా ఉండండి వాళ్ళ దగ్గర మాత్రం. బట్ ఏదో సందర్భానుసారం చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, చిన్న చెప్పారు, బట్ కానీ అది పెద్ద తప్పు అయితే కాదు. సో తప్పుల్లో కూడా చిన్న తప్పు పెద్ద తప్పు ఉంటాయా? తప్పు ఏదైనా తప్పే కదా అని మీరు అనుకోవచ్చు. సో చిన్న తప్ప పెద్ద తప్ప అని అంటే ఉంటాయి కొన్ని. ఏంటంటే క్షమించే తప్పులు, క్షమించగలిగేవి, క్షమించలేనివి అనే తప్పులు మాత్రం ఉంటాయి. చిన్న తప్ప పెద్ద తప్ప అనేవి కాకపోయినా ఇలా ఉంటాయి అన్నమాట, డిఫరెన్షియేట్ మనం చేసుకుంటే. సో అది ఫర్గివ్ చేసేయచ్చు, ఏం కాదులే అనేవి ఉంటాయి చూసారా? అలాంటి వాటిని ఆ పేజీలని లైఫ్లో నుంచి చించేయండి అని అంటున్నాను. కానీ ఇంకా మిమ్మల్ని మోసం చేసో, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసో, మీతోనే రిలేషన్షిప్స్ ఉంటూ వేరే వాళ్ళతో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, ఇలాంటి పెద్ద పెద్ద వాటికి కూడా ఫర్గివ్ చేసేయండి అని మాత్రం నా సలహా కాదు. బట్ చిన్న చిన్న ఫర్గివ్ చేసే ఉంటాయి. చిన్న చితక మనస్పర్ధలు అనే ప్రతి రిలేషన్షిప్లో ఉంటాయి. అలాంటి వాటి కోసం మాత్రము మీరు మొత్తం పుస్తకాన్ని చించి పడేసేటటువంటి అంత పెద్ద శిక్షలు వేసి, మీరు అలా చేస్తే ఒక చిన్న తప్పు కూడా మీరు సఫర్ అవుతారు, మీ వల్ల అవతలి వాళ్ళు సఫర్ అవుతారు అనమాట. సో అలా చెయ్యొద్దు. తప్పు అయితే తప్పు ఇలా చేస్తున్నావు అని దండించండి, చెప్పే అధికారం మీకుంది కాబట్టి చెప్పండి. పెద్దవి అయితే అప్పుడు డెసిషన్ తీసుకోండి ఏం చేయాలని. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, దయచేసి జీవితం అనే పుస్తకం చాలా వాల్యుబుల్. దానిలో ఉన్న ప్రతి పేజీ చాలా చాలా ఇంపార్టెంటు. ఆ పేజీని ఉంచాలా తీసివేయాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి కూడా ఆ పేజీని చించేద్దామని చెప్పేసి మీ జీవితం అనే పుస్తకాన్ని అనవసరంగా స్పాయిల్ చేసుకోకండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.